సిబిఐ దేశవ్యాప్తంగా దాడులు చేసింది. టోటల్గా 42 ప్రదేశాల్లో ఆపరేషన్ చక్ర 5 పేరుతో ఈ దాడులు చేపట్టింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 42 ప్రదేశాల్లో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతుంటూ గుర్తించి ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న పక్కా నిఘా సమాచారంతో ఈ దాడులు చేపట్టింది. నిర్దిష్ట సమాచారం ఆధారంగా పనిచేస్తూ ధృవీకరణ తర్వాత ఆపరేషన్ చక్ర 5లో భాగంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో 42 ప్రదేశాల్లో సమన్వయంతో సోదాలు ప్రారంభించాం. మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న సైబర్ మోటా మోసాలను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టామంటూ సిబిఐ అధికారికంగా ప్రకటించింది. పొద్దున మనం ఎన్ఐఏ అనుకున్నాం, అది సిబిఐ. ఇక్కడ ఏంటంటే నేరాలు, కుంభకోణాలు, మోసాలు, ఇతర అక్రమ మార్గాల్లో సొత్తును దోచుకున్న వాళ్ళు దర్యాప్తు సంస్థలకి తమ ఉనికి చెక్కకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయడానికి అనామకుల పేరు బ్యాంక్ ఖాతాలు తెరుస్తుంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్ళిస్తుంటారు. సాధారణంగా సైబర్ నేరగాళ్ళు వాళ్ళు కొలగొట్టిన సొత్తు మళ్లించుకునేందుకు ఈ మ్యూల్ ఖాతాలను వినియోగిస్తుంటారు. ప్రతిగా వాళ్ళకి నెలల కొద్ది మొత్తం సొమ్మునిస్తుంటారు. ఎప్పుడైనా పోలీసులు విచారణ జరిపినా అసలు సూత్రధారులు చెక్కకుండా ఇలాంటి ఖాతాల్ని చేస్తుంటారు. ఆ మ్యూల్ ఖాతాలతో చేసినటువంటి కుంభకోణాన్ని పట్టుకున్నారు ఇప్పుడు.